హలో గైస్, ఒక చిన్న స్టోరీ అండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఒక తండ్రి ఒక కొడుకు కారులో వెళ్తుండగా మధ్యలో పెద్ద వర్షం. అయితే నాన్న కారు ఆపనా అనేసి అడుగుతాడనమాట ఆ తండ్రిని. వద్దు నాన్న, నువ్వైతే నిమ్మలంగా పోనివ్వు, వైఫర్ ఆన్ చేసేసి నిమ్మలంగా పోనీ అనేసి వెళ్ళమని చెప్తాడు. సరే అనేసి తన కొడుకు ఏం చేస్తాడు, మెల్లగా వెళ్తూ ఉంటాడు. వెళ్తుండగా చాలామంది చెట్ల కింద ఆపేసుకొని ఉంటారు. నాన్న ఆపుదామా మనం ఒకసారి అనేసి అడుగుతాడు. వద్దులే అనేసి ఆ తండ్రి చెప్తాడు. అలాగే చిన్నగా లైట్లు వేసుకొని వైఫర్ ఆన్ చేసుకొని వెళ్తూ ఉంటారు. అయితే కొద్ది దూరం పోయాక వర్షం ఆగిపోతుంది. అక్కడ ఆ తండ్రి ఏం చెప్తాడు, నాన్న కారు పక్క కాపు అని చెప్తాడు. అయితే ఆ కొడుకు ఏం చేస్తాడు, కారైతే పక్కకైతే ఆపుతాడనమాట. వెనుకకు తిరిగి చూడు, ఎంత నల్లగా దట్టమైన మబ్బులు కమ్ముకొని ఉన్నాయి. మనం అక్కడే ఆగిపోయి ఉంటే అక్కడనే ఉండిపోయే వాళ్ళం. నెమ్మదిగానైనా మనం మన గమ్యానికి చేరుకునేలా అయితే ముందుకు వచ్చాం కదా. జీవితంలో కూడా అంతే, ఒడిదుడుకులు వచ్చినప్పుడు అక్కడనే ఆగిపోకుండా నిదానంగా అయినా వెళ్ళొచ్చు అనేసి ఆ తండ్రి అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. బాగుంది కదా. మనం కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఎలాంటి సందర్భంలోనైనా అక్కడే ఉండొద్దు. కొద్దిగా మెల్లగానైనా ముందుకు చేస్తే మన గమ్యం చేరుకోగలుగుతాం. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.